ఐటీ అలర్ట్. చనిపోవడానికి చేసే ధైర్యం బతకడానికి చేస్తుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ప్రేమ జంట అలా చేయలేదు. పెళ్ళైతే చేసుకున్నారు, కానీ తర్వాత ఏమైందో మీరే చూడండి. విజయనగరం జిల్లాలో ఓ పెళ్లింట విషాదం జరిగింది. పెద్దలు తనకు ఇష్టం లేని పెళ్లి కుదర్చడంతో ఈ ఘటన సంభవించింది. 2 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగి ముహూర్తం దగ్గర పడుతుండటంతో తన ప్రేమికుడితో కలిసి ఆత్మహత్య చేసుకుందో ప్రియురాలు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆమె ప్రేమికుడికి కూడా పెళ్లి నిశ్చయమైంది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ బతికుండగా తమ పెళ్లికి 2 కుటుంబాల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కనీసం చనిపోయే ముందైనా పెళ్లి చేసుకుందామని భావించారు. చనిపోయే చివరి క్షణాల్లో పెళ్లి చేసుకుని మరీ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మరో 2 రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి జరగాల్సి ఉండగా ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడంతో 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రియుడి పేరు చంద్రశేఖర్ కాగా ప్రియురాలి పేరు కృష్ణవేణి. వీళ్ళది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామం. ఒకటే గ్రామానికి చెందిన ఇద్దరు గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లోనూ తెలిసిందే. వీళ్ల ప్రేమకు కులాలు అడ్డుగోడగా నిలిచాయి. దీంతో ఈ ఇద్దరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. వీళ్ల ప్రేమ ఊరంతా పాకడంతో ఎవరింట్లో వాళ్లు పెళ్లి నిశ్చయం చేశారు. చంద్రశేఖర్దే తమ కులం కాకపోవడంతో కృష్ణవేణి తల్లిదండ్రులు ఆమెకు మరొకరితో పెళ్లి నిశ్చయించారు. 2 రోజుల క్రితమే కృష్ణవేణికి నిశ్చితార్థం జరిగింది. ఇక ప్రియుడు చంద్రశేఖర్ కూడా పెళ్లి ఖాయమైంది. తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ నెల 23న బుధవారం కృష్ణవేణికి పెళ్లి జరగాల్సింది. ఇంతలో ప్రియుడు చంద్రశేఖర్తో కలిసి ఆదివారం ఇంటి నుంచి ఎవరికీ తెలియకుండా బట్టలతో సహా బయటకొచ్చేసింది కృష్ణవేణి. తమ ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో బతికుండగా పెళ్లి ఎలాగూ చేసుకోలేకపోతున్నాం, కనీసం చనిపోయే ముందైనా పెళ్లి చేసుకుందామన్న నిర్ణయానికొచ్చారు. అనుకున్న ప్రకారం తమతో పాటు పసుపు తాడు కూడా తీసుకువెళ్లారు. ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. సోమవారం ఉదయం పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి కొమరాడ మండలం శివిని గ్రామం దగ్గరకొచ్చారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మాత్రం మరి ఇంట్లో మరి ఏం జరిగిందో ఏట్లేదు, మరి మాకు తెలియదు. పాప లేదు, ఇంకొకరు కూడా అయిపోయింది. తెల్లవారు మేము చూసారు కల్లా ఈ సంబంధం చూసారు కదా, ఘోరమైన వార్తమేమన్నా నిన్ను కూడా చాలా చిందించాం, బాధపడ్డా. ప్రేమించుకుని ఎక్కడికైనా వెళ్లి హాయిగా జీవించగలమన్న నమ్మకం ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఈ జంట అలాంటి నమ్మకాన్ని ఏర్పరచుకోలేకపోయింది. దీంతో ఇదిగో ఇలాంటి దుస్థితి. 2 కుటుంబాల్లో తీరని విషాదం.